తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి భూభారతి పోర్టల్ కాసేపట్లో ప్రారంభం కానుంది. భూభారతి పోర్టల్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా 3 మండలాల్లో ముందుగా అమలు చేస్తారు. నల్గొండ జిల్లాలోని సాగర్, తిరుమలగిరి, రంగారెడ్డి జిల్లాలోని కీసర మండలాలను పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. పైలట్ ప్రాజెక్టులో ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించాక పోర్టల్ అప్డేట్ చేయబోతున్నారు. భూభారతి పోర్టల్ ఆవిష్కరణ ప్రత్యక్ష ప్రసారానికి వ్యవసాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 566 రైతు వేదికల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ధరణి స్థానంలో తీసుకొస్తున్న భూభారతిని పలు రాష్ట్రాల్లోని చట్టాలను పరిశీలించిన తర్వాత అత్యంత పకడ్బందీగా రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం. భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సులభమైన మార్గం అందించడమే లక్ష్యంగా భూభారతి పోర్టల్ ని డెవలప్ చేసింది. భూభారతి చట్టం రైతులకు, ఆసాములకు భద్రత కల్పిస్తుందని సర్కార్ చెబుతోంది. కనీసం 100 ఏళ్ల పాటు ఈ వెబ్సైట్ ఉంటుందని చెబుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ పోర్టల్ పై క్షేత్రస్థాయిలో అవగాహన కలిగించేలా అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. పైలట్ ప్రాజెక్టులో గుర్తించే సమస్యలను, ప్రజల నుంచి వచ్చేటువంటి సలహాలు, సూచనలను స్వీకరించి పోర్టల్ను అప్డేట్ చేయాలని సూచించారు ముఖ్యమంత్రి.